పరిస్థితి, ఆల్రెడీ అప్పుడు మిగిలిన వాళ్ళకి ఇన్వాల్వ్ అవ్వాలి కదా. మీకేం అదే లేదండి. అవును. ఈ తెలుగుదేశం కూడా స్ట్రాటజిక్గా ఉంటుంది, మీకు అర్థం కావట్లేదు. అందులో ఎక్కువ దాంట్లో మాట్లాడట్లేదు చూడండి, వాటిట్లో అదే ఎందుకు అంటున్నాను నేను. అవును, మాట్లాడట్లేదు. రేపు ఎప్పుడైనా తేడా వచ్చిన రోజున ఆయనకి పరిపాలన అప్పచెప్తే మొత్తం నాశనం చేసేది పరిశ్రమలు అని చెప్తారు. ఇప్పుడు రేషన్ అంటే అంటే ముట్టినట్టున్నారు, ఇన్వాల్వ్ అవ్వట్లే. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పెద్ద దెబ్బ. మీకు నెక్స్ట్ మార్చ్ తర్వాత చూడండి, ఇంతవరకు ఎక్స్పోర్ట్స్ టాప్లో ఉన్నటువంటి ఆంధ్ర దెబ్బతింటది. అట్లాగే వ్యాపారాలు రేపొద్దున ఆక్వా ఇవన్నీ పరిశ్రమలు 2, 3 ముగించారు అక్కడ. మీరు ఆ పరిశ్రమ గురించి ఆలోచిస్తున్నారు, దాని మీద డిపెండ్ అయినటువంటి ఎంతమంది ఉత్పత్తిదారులు దెబ్బతిన్నట్టు, నాశనం అయిపోయినట్టే కదా వాళ్ళంతా. వాళ్ళు ఇంకో దూర ప్రాంతాలు ఉత్పత్తిదారులు దెబ్బతింటారు. అవును, దాని మీద ఆధారపడి పనిచేసే కార్మికులు వాళ్ళ రోడ్డును పడతారు. ఇంకోటి ఏంటంటే పరిశ్రమ మూసేస్తే ఇచ్చేటప్పటికి అవన్నీ ద్వారం పుడి అన్నది ఎవరో చెప్పుంటారు, అందుకని ముగిపిస్తున్నారు. వైజాగ్ లో రమ్మనండి, వైజాగ్ నక్కపల్లి అక్కడ ఉన్నటువంటి సెజ్ అది ఏది అచ్యుతాపురం నక్కపల్లి దగ్గర సెజ్ చూడమనండి మీకు. ఇప్పుడు ఇక్కడ అదేది రిడ్లీ తాబేళ్ల గురించి చెప్పారు, కాకినాడ సంబంధించి చెప్పారు. కరెక్ట్. నేను 2007-8 సంవత్సరంలో పనిచేశాను వైజాగ్. 7 నుంచి 8, 7వ సంవత్సరం 8వ సంవత్సరం అక్కడ చేశా. 6 ఎండింగ్లో వెళ్ళాను, 6 నవంబర్లోనే వెళ్ళా. 8 దాకా చేశాను అక్కడ. చేసి నవంబర్ డిసెంబర్ టైంలో తిరుపతికి ట్రాన్స్ఫర్ అయ్యాను. 2 ఏళ్ళు అక్కడ చేశా. అక్కడ ఉన్నప్పుడు